మనం ఆరోగ్యంగా ఉండడానికి కారణమైన తిండే మనల్ని రోగాల పాలు చేస్తున్నదోలా. అది అనర్థదాయకమని పెద్దలు ఎన్ని మాటలు చెప్పినా ఇప్పటోళ్ళు అసలుకే షౌకెక్కించుకుంటలేరు. కక్కు తింటున్నారు, అటెంక దావకాన పాలవుతున్నారు. అందుకే సీఎం చంద్రబాబు సారు కొన్ని ఆరోగ్య పాఠాలు చెప్పడానికి మన ముందుకి రాబోతున్నారు. చలో సారు, మీరు చాలు చేయండిగా. ఆయిల్ విపరీతంగా వాడుతున్నాం. దగ్గర 1000 గ్రాములు నెలకు ఎక్కువ వాడుతున్నాం. 1000 గ్రాములు అంటే కిలో నూనెను బొత్తలో పోతున్నామన్నట్టు. సరే, మరిగా ఎంత నూనె వాడాలనో మీరే చెప్పుండ్రి సారు. ఒక వ్యక్తి వాడవలసింది, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆయిల్ ప్రతిరోజు ప్రతి మనిషి వాడకం 15 నుంచి 16 గ్రాములు. ఇది NIN ICMR ఇచ్చిన రికమెండేషన్. మనం వాడేది 60. అబ్బో, ఈ లెక్కన చూస్తే మంచి నూనె బాగానే వాడుతున్నాం అన్నట్టు. మరిగా వాడాల్సిన దానికంటే 4 నూనె ఎక్కువ వాడుతున్నాం కాబట్టి దాంతో ఏం తక్లీఫ్లు అయితాయో కూడా చెప్పుండ్రి సారు. తప్పకుండా కొలెస్ట్రాల్, హార్ట్, ఫ్యాట్, ఒబెసిటీ, ఆల్ ప్రాబ్లమ్స్. నూనె ఎక్కువ వాడితే లేని రోగం అనుకుంటా అన్ని రోగాలు వస్తాయట. నూనెనే కాదు, ఇంకా ఏం వాడితే ఏమైతుంది అనేది కూడా చెప్పుండ్రి సారు. అదే సమయంలో ఉప్పు మనం వాడవలసింది 5 గ్రాములు, మనం వాడేది 10 గ్రాములు. నెలకు 150 గ్రాములు, సంవత్సరానికి 150 × 12. జీవిత కాలంలో ఇప్పుడు బతికిన త్వరకు ఎంత తిన్నామో మనమే గుర్తుపెట్టుకోవాలి. లెక్క వేసుకుంటే తెలుస్తుంది మీకు అది ఎంత డ్యామేజ్ చేస్తుంది అనేది. ఇన్నరా, ఉప్పు సుతమాట గోలుగా వాడుతున్నామట. చంద్రబాబు సారు లెక్కలు చూస్తుంటే ఇప్పటికే జీవితానికి సరిపోయినంత ఉప్పు తిన్నట్టున్నాము. చక్కెర మనం వాడవలసింది 25 గ్రాములు, మనం వాడేది 45 నుంచి 50 గ్రాములు. నెలకు 450, అర్ధ కేజీ. నెలకు అర్ధ కేజీ, సంవత్సరానికి 6 కేజీలు. మీరు 50 ఏళ్ళు అయితే 50 × 6 పెద్ద షుగర్ ఫ్యాక్టరీ మీ బాడీలో. యు ఆర్ క్యారింగ్ షుగర్ ఫ్యాక్టరీ. అందుకే ఇంక షుగర్ ఫ్యాక్టరీ కూడా అవసరం లేదు, మన బాడీనే షుగర్ ఫ్యాక్టరీ తయారైపోయింది. వీళ్ళు వాళ్ళని ఏం లేదు, ప్రతి ఒక్కరు ఇదే తరికలో అడ్డగోలు చక్కెర తింటున్నారట. అంటే డైరెక్ట్ చక్కెర అనే కాదు, స్వీట్లు, తీయటి పండ్లు ఇట్లా అరొకటి తినుకుంటా పెయ్యిల చక్కెర శాతాన్ని పెంచుకుంటున్నారు అన్నట్టు. మరిగా షుగర్ ఎక్కువైతే ఏమైతుందో కూడా మీ నోటి నుంచే చెప్పుండ్రి సారు. షుగర్ ఉండేవాళ్ళు, డయాబెటిక్ ఉండేవాళ్ళు, అది గేట్ వే ఆఫ్ ఆల్ డిసీజెస్ ఎంట్రీ ఆటోమేటిక్. దట్ ఈస్ హౌ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్. విన్నరా, ఒక్క షుగర్ వస్తే చాలు కడుమ అన్ని రోగాలు రావడానికి డోర్ తెరిచి పెట్టినట్టే అన్నట్టు. షుగర్ ను కంట్రోల్ పెట్టుకుంటే ఏం ఫరక్ పడదు గాని, లేకుంటే మాత్రం అన్ని రోగాలు వచ్చే ఛాన్స్ ఉన్నదట. అందుకే సీఎం చంద్రబాబు సారు అందరు ఆరోగ్యంగా ఉండాలని ఇట్లా బుద్ధి మాటలు చెప్పిండన్నట్టు. మరి ఇప్పుడే ఎందుకు చెప్పిండు అంటే, ఈ నెల 21 తారీఖు నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుతున్నారు కదా. దానికోసానికి చేస్తున్న ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటా ప్రజలంతా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇట్లా బుద్ధి మాటలు చెప్పిండన్నట్టు. మరిగ జనాలు జర ఇప్పటికైనా మీ తంగ తినుడు అలవాటు చేసుకోండ్రి, పానాలను జాగ్రత్తగా కాపాడుకోండ్రి, సరేనా?